వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ప్రతిరోజులానే ఈరోజు కూడా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. 60 ఏళ్లలో కూడా 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ మంచి మంచి హిట్లను అయితే సొంతం చేసుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. కొట్టాల శివ దర్శకత్వంలో భరత్ అనే మూవీ తీశారు. యంగ్ సీఎంగా మంచి నటననైతే కనబరిచారు మహేష్ బాబు గారండి, ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ విషయం కూడా తెలిసిందే. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. కీ రోల్లో అల్లరి నరేష్ గారు నటిస్తున్న సంగతి కూడా తెలిసే ఉంటుంది. ఇక ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందన్న నమ్మకంతోనైతే ఆడియన్స్ ఉన్నారనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ అవ్వచ్చు, లిరికల్ సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవన్నీ కూడా ఆడియన్స్ను, అభిమానులను అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీలో పల్లెటూరు కుర్రాడిగా, కాలేజ్ స్టూడెంట్గా, అదేవిధంగా బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా కనిపించబోతున్న మహేష్ బాబు గారి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నదైతే చర్చనీయాంశంగానే మారింది. ఇప్పుడు వచ్చే నెల 9వ తేదీన రిలీజ్ కాబోతున్న మహర్షి మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి. ఇక క్లారిటీ కోసం రాసుకుని కూడా వచ్చాను. ఈ మూవీ రిలీజ్కి ముందే టోటల్గా 140 కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది మహర్షి. డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలో 47 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది మహర్షి. ఇక తెలుగు శాటిలైట్ హక్కుల రూపంలో 14 కోట్ల 50 లక్షల రూపాయలు, హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలోనైతే 20 కోట్ల రూపాయలను, డిజిటల్ హక్కులకు 11 కోట్ల రూపాయలకు, ఆడియో హక్కులకు 2 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్ హక్కులకు 12 కోట్ల 50 లక్షల రూపాయలకు మహర్షి అమ్ముడైందంటూ తెలుస్తుంది. ఇక ఆంధ్ర, సీడెడ్, నైజం ఏరియాల హక్కుల రూపంలో మొత్తంగా చూసుకుంటే 140 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది మహర్షి మూవీ. భరత్ అనే నేను మూవీ కన్నా మరింత పెద్ద హిట్ అవుతుందా మహర్షి అనేది చూడాల్సిందే. మరి మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.